మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉంటాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చేసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవు లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి హృదయకాలం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ప్రతి హృదయకాలం మనం సజీవు లెక్కలు ఉన్నాము అంటే మన మంచితనమని కాదు, మనం గొప్పవారమని కాదు, మన ఐశ్వర్యమని కాదు, మన మంచి ఆరోగ్యంతో ఉన్నామని కాదు, కానీ దేవుని ఉచితమైన కృప చేత దేవుడు మనల్ని ప్రతి హృదయకాలము జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవు లెక్కలు పెడుతున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని గణపరచాలి, దేవుని మహిమపరచాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్న హృదయకాలము వాక్యాన్ని ధ్యానించుకుందాము. క్రిస్మస్ సీజన్లో మనం ఉన్నాము. నిజమైన క్రిస్మస్ మన హృదయంలో యేసు ప్రభు ఉన్నప్పుడే నిజమైన క్రిస్మస్ అనే సత్యాన్ని ప్రతిరోజు వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమైన క్రిస్మస్ అనగానే యేసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించుకొని నీ హృదయంలోకి యేసయ్యని ఆహ్వానించినప్పుడే నిజమైన క్రిస్మస్. గడిచిన పండుగలు ఎన్నో జరిగిపోయి ఉండొచ్చు, గడిచిన పండుగలు కేవలం పండుగగానే వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ఇది ఒక శుభ సందేశం. ఇది ఎంతో సంతోషకరమైన శుభ సందేశము. యేసయ్య నీలో జన్మించడము, యేసయ్య నీ హృదయంలో ఉండడము, యేసయ్య కొరకు మనం జీవించడము చాలా ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య కొరకు జీవిస్తున్నప్పుడు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అలాగే ఎన్నో భయంకరమైన మాటలు మన మీద పలికేవారు అనేకులు ఉంటారు. ఇవన్నీ కూడా మనం తట్టుకొని ముందుకు సాగిపోయినప్పుడే నిజమైన క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా నువ్వు జీవించాలనేదే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. జకరియా, ఎలిజబెత్ వారిద్దరు కూడా దేవుని యందు భయభక్తులు గల బిడ్డలుగా జీవించారు. వారు బహుకాలం గడిచిన వృద్ధురాలైనవారు, కానీ వారికి సంతానం లేదు. వారు ఎలిజబెత్ గొడ్రాలుగా ఉన్నప్పుడు ఆమె ఎన్నో అవమానాలు పొందుకుండొచ్చు, కానీ వారు అవమానాల వైపు చూడలేదు, కానీ దేవుని వైపు చూశారు. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని కొరకు మనం జీవిస్తున్నప్పుడు అనేక అవమానాలు రావచ్చు, అనేక నిందలు రావచ్చు, అనేకమైన మంది నానా మాటలు మన మీద చెడ్డ మాటలు పలకవచ్చు. ఇవన్నీ కూడా జరుగుతున్నా కానీ నువ్వు దేవుని వైపు చూసి ముందుకు సాగిపోవడమే దేవుని యొక్క చిత్తం మనపై ఉన్నది. కాబట్టి దేవుడు తగిన సమయమందు బహుమానము తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడే మనం దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరిని కూడా దేవాది దేవుడు తన చిత్తానుసారంగా తన సంకల్పం చూపిన ఈ లోకంలో దేవుని కొరకు మనం జీవిస్తున్నప్పుడు ఒకానొక దినము ఒక శుభ సందేశము దేవుడు మనకు పంపిస్తాడు. అదే రీతిగా జకరియా ఎలిజబెత్ జీవితంలో దేవుడు కూడా ఒక గొప్ప కార్యము జరిగించబోతున్న వర్తమానాన్ని మనం వింటా ఉన్నాము. కాలం లూకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనం నుంచి 25వ వచనం వరకున్న వాక్య భాగాన్ని కాలం ధ్యానించబోతా ఉన్నాము. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వారికి పుట్టబోయే కుమారుని గురించి ఇక్కడ రాయబడిన మాటలు, మరి బాప్టిజం ఇచ్చే యోహాను గురించి రాయబడిన మాటలు మనం కాలం ధ్యానించబోతా ఉన్నాము. 17వ వచనం చూసినట్టయితే, మరియు అతడు తండ్రుల హృదయంలోను మరియు అతడు తండ్రుల హృదయాలను పిల్లల తట్టును అవిధేయులకు నీతిమంతులుగా జ్ఞానంను అనుసరించుటకు తిప్పును. ప్రభు కొరకు అతడు ఆయాసపడితూ ప్రజలను సిద్ధపరచుటకు ఏలియా ఒక ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మా ఆనందము కలుగును. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. అతడు పుట్టినందున ఈ మాటలన్నీ కూడా ఎవరి గురించి రాయబడి ఉన్నాయంటే బాప్టిజం యోహాను గురించి రాయబడి ఉన్నాయి. దేవుని సంగమా, దేవుని ప్రజలను ఒకసారి జ్ఞాపకం చేసుకొని, అబ్రాహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రాహాముకు 75 సంవత్సరంలో బహుకాలం వృద్ధుడుగా ఉన్నప్పుడు మరి శారా అబ్రాహాముకు దేవుడు కుమారుని అనుగ్రహించాడు. అబ్రాహాముకు 100 సంవత్సరములు ఉన్నప్పుడు ఇస్సాకు జన్మించడం జరిగింది. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి తగిన సమయాన దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ జకరియా, ఎలిజబెత్ కూడా బహుకాలం గడిచిన వృద్ధులే, కానీ వారి సంతానము దేవుడు అనుగ్రహిస్తాడు. వారి సంతానం నుంచి యేసు ప్రభు ఒక సువార్తను ముందుగా ప్రకటించడానికి యేసు ప్రభు మరి బాప్టిజం యోహానును ఏర్పాటు చేసుకున్నాడు. అతడు ఎలా ఉన్నాడని, అతడు ఎలా జీవిస్తాడని జ్ఞాపకం చేస్తే, మరి అతడు తండ్రుల హృదయంలోను పిల్లల తట్టును అవిధేయులు నీతిమంతులుగా జ్ఞానంను అనుసరించుటకు తిప్పును. ప్రభు కొరకు అతడు
ప్రజలను సిద్ధపరచుటకు ఏలియా ఒక ఆత్మయు శక్తి గలవాడ, ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మహానందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తురు. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు అనే మాట రాయబడినదే. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, కొన్ని సందర్భంలో మన ఆత్మీయ జీవితంలో కూడా ఆలస్యం అవుతుంది అంటే దేవుడు శ్రేష్టమైనది ఆల్రెడీ ఏర్పాటు చేసి ఉన్నాడు అని, నీ కొరకు సిద్ధపాటు చేసి ఉన్నాడని విశ్వాసం కలిగి మనం ముందుకెళ్ళాలి. జకరియా, ఎలిజబెత్ వారు దేవుడి కొరకు జీవించారు. ఆ కాలంలో భయంకరమైన పాపము మరి ఆ కాలంలో వచ్చినప్పుడు వారిద్దరు కూడా దేవుని దృష్టికి మరి నీతిమంతులుగా కనబడి ఉన్నారు. వారు దేవుని కొరకు జీవించారు. వారి జీవితాలన్నీ కూడా, వారిద్దరి జీవితాలు దేవుని కొరకు కనిపెట్టుకొని ఎన్ని అవమానాలైనా ఎన్ని నిందలైనా భరించుచు దేవుని కొరకు నిలబడి ఉన్నారు. మనం కూడా కొన్నిసార్లు ఆలస్యం అవుతుంటే చింతించకండి. దేవుడు తగిన సమయాన మీకు దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహించబోతున్నాడని మనం నమ్మినట్టయితే దేవుని యొక్క కార్యాలు చూడగలుగుతాం. ఇక్కడ మరి చూసినట్టయితే ఈ మాటలు దేవదూత పలుకుతున్న మాటలు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, మనం జకరియా, ఎలిజబెత్కి వారికి కుమారుడు ఎలా ఉంటాడు అంటే గొప్ప ప్రవక్తగా ఉండబోతా ఉన్నాడనే మాటలు ఇక్కడ తెలియచేయబడతా ఉన్నాయి. అలాగే చూసినట్టయితే 18వ వచనము, జకరియా, ఇది నాకు ఎలా తెలియదు, నేను ముసలివాడు, నా భార్య బహుకాలం గడిచినదని దూతతో చెప్పాను. దూత చెప్తున్న మాటలను మరి జకరియా వింటూ అంటా ఉన్నాడు, నాకు ఇది ఎలా సాధ్యమవుతుంది, నేను బహుకాలం గడిచిన వృద్ధుడు, నా భార్య కూడా వృద్ధురాలుగా ఉన్నది అని మరి దూతతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, ఇక్కడ జకరియా కూడా ఒక సందేహం కలిగింది. ఏంటంటే మేమిద్దరం కూడా బహుకాలం గడిచిన వృద్ధులము, మరి నేను కూడా వృద్ధుడుగా ఉన్నాను, నా భార్య కూడా వృద్ధురాలుగా ఉన్నదని దూతతో చెప్తున్నది. కానీ కార్యము జరిగించేది దేవుడే. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. సర్వము దేవునికి సాధ్యమే. కానీ జకరియా ఒక సందేహాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, జకరియా, నాకు ఎలా తెలియను అని ప్రశ్నిస్తూ, నేను ముసలివాడు, నా భార్య బహుకాలం గడిచినదని దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సంఘమందు నిలిచిన గాబ్రియేలు నీతో మాట్లాడుచున్నాను, ఈ యొక్క సువార్త వర్తమానం నీకు తెలుపుటకు పంపబడి తిని. హల్లెలూయా. నేను గాబ్రియేలు దూతను అని దూత తెలియజేస్తాను. నేను నీ దగ్గరికి మరి పరలోకం నుంచి వచ్చి ఉన్నాను అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల, ఈ సువార్త వర్తమానం తెలపడానికి నీ దగ్గరికి వచ్చి ఉన్నాను. ఇదొక శుభ సందేశం. ఇదే నీకు తెలియజేయడానికి నేను వచ్చి ఉన్నాను. నేను గాబ్రియేలు దూతను అని దూత తాను పరిచయం చేసుకుంటూ ఈ మాటలు జకరియతో తెలియజేస్తూ ఉన్నది. జకరియలో ఒక సందేశం కలుగుతుంది. ఏంటంటే, ఇది ఎలా సాధ్యమవుతుంది, నేను వృద్ధుడను, నా భార్య బహుకాలం గడిచిన వృద్ధురాలు అన్నప్పుడు దేవుని దూత చెప్తా ఉన్నది, ఈ యొక్క వర్తమానంను నీకు తెలియచేయడానికి నేను పంపబడితేనే, ఈ యొక్క సువార్త వర్తమానంను నీ దగ్గరికి తీసుకురావడానికి నేను వచ్చినని దేవదూత తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల, గాబ్రియేలు, నేను నీతో మాట్లాడుచున్న ఈ సువార్త వర్తమానం నీకు తెలుపుటకు పంపబడితే, మరియు ఈ మాటలు వాటి కాలమందు నెరవేర్చును. హల్లెలూయా. ఈ మాటలన్నీ కూడా వాటి కాలమందు నెరవేర్చబడతాయి. ఆలస్యం అవుతుంది, మా జీవితంలో ఎందుకు గొప్ప కార్యాలు జరగబడతలేవు, ఇంకా దేవుడు మనల్ని ఎందుకు దీవించలేకపోతున్నాడు, ఇంకా మా జీవితంలో ఎందుకు ఇంకా సంతోషం దేవుడు మాకు ఇవ్వలేకపోతున్నాడు అని చాలామంది తలస్తూ ఉంటారు. కానీ ప్రతి ప్రార్థన దేవుని సన్నిధికి చేరబడుతుంది. మన ప్రార్థన విన్నపములన్నీ కూడా దేవుని సన్నిధికి చేరబడుతుంది. దేవుడు మన ప్రార్థనలన్నీ కూడా విని తగిన సమయమందు, వాటి కాలమందు అవి నెరవేర్చబడతాయి. దేవదూత చెప్తున్న మాట, గాబ్రియేలు దూత చెప్తున్న మాట, ఇవన్నీ కూడా నెరవేర్చబడతాయి వాటి కాలమందు. మరియు ఈ మాటలన్నీ వాటి కాలమందు నెరవేర్చు. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉండు అని అతనితో చెప్పాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, జకరియా దేవుని దూత చెప్పిన మాటలను, గాబ్రియేలు దూత చెప్పిన మాటలను నమ్మలేదు కనుక దూత చెప్తున్న మాట ఏంటంటే, ఇవన్నీ జరిగేంత వరకు ఇక నువ్వు మౌనంగా ఉంటావు, ఇక నువ్వు మాట్లాడలేవు. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క కార్యాలను నువ్వు నమ్మలేదు కనుక ఇక నువ్వు మౌనిగానే ఉంటావు, ఇక మాట్లాడలేవు, ఇవి జరిగేంత వరకు.
ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, జకరియా కూడా యాజకుడే, వాక్యము తెలిసిన వాడే. కానీ తనలో ఒక సందేహం కలిగింది. ఏంటంటే, నేను బహుకాలం గడిచిన వృద్ధుడను, నా భార్య బహుకాలం గడిచిన వృద్ధురాలు, మరి ఇది ఎలా జరుగుతుంది అని తనలో ఆ సందేహాన్ని దేవదూతకు తెలియజేసినప్పుడు దేవదూత చెప్పిన మాట, వాటి కాలం ముందు ఇవన్నీ కూడా నెరవేర్చబడతాయి. నేను చెప్పిన మాటలు నువ్వు నమ్మలేదు గనుక ఇక నువ్వు ఈ జరిగే వాటికి కూడా నువ్వు మాట్లాడలేక మౌనిగా మూగవానిగా నువ్వు ఉంటావని దేవదూత తెలియజేస్తూ ఉన్నది. కొన్ని సందర్భంలో మనం కూడా నమ్మలేకపోతాము. మనం ప్రార్థన చేస్తాము, కానీ మనలో నమ్మకం ఉండదు. దేవుని దగ్గర మన విన్నపంలో తెలియజేస్తాము, కానీ హృదయంలో సందేహం ఉంటుంది. ఇవి జరుగుతాయా, జరగదా? ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, జకరియా కూడా అలాగే సందేహపడ్డాడు. నేను ముసలివాడిని, నా భార్య బహుకాలం గడిచిన వృద్ధురాలు, ఇది ఎలా జరుగుతుంది అని సందేహపడ్డాడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రపంచాన్ని సృష్టించిన దేవాతి దేవుడు తన చిత్తానుసారంగా తన సంకల్పం చొప్పున జరిగిస్తాడనే సత్యాన్ని మనం నమ్మినప్పుడే దేవుని కార్యాలు చూడగలుగుతాము. కానీ జకరియలో ఆ సందేహం కలిగినప్పుడు దేవదూత చెప్పిన మాటలు, ఇవి జరిగేంత వరకు కూడా నువ్వు మూగవాడిగా ఉంటావు, ఇక మాట్లాడలేవు. కారణం ఏంటంటే, జకరియా ఒక యాజకుడు, అతి పరిశుద్ధ స్థలంలో తన టైం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు ఆ పరిశుద్ధ స్థలంలోనే దేవుని దూత మాట్లాడినదే. కానీ తనలో ఆ సందేహాన్ని కలిగినప్పుడు దేవదూత చెప్పిన మాట, నువ్వు నమ్మలేదు గనుక ఇవి జరిగేంత వరకు నువ్వు మూగవానిగా ఉంటావు. ఇది జరిగేంత వరకు కూడా ఇక నువ్వు మాట్లాడలేవు, ఇక నువ్వు మూగవానిగా ఉంటావని దేవదూత తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి ఈ మాటలు వాటి కాలం ముందు నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నువ్వు మాట్లాడలేక మౌనిగా ఉండు అని అతనితో చెప్పాను. ప్రజలు జకరియా కొరకు కనిపెట్టకుండా ఆలస్యమైనందుకు, అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడిరే. మరి తన సమయము ఆ పరిశుద్ధ స్థలంలో నుంచి బయటికి రావడానికి మరి జకరియకు ఆలస్యమైనప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి సమయానికి అక్కడి నుంచి జకరియా బయటికి రావాల్సిందే. కానీ దేవదూత మాట్లాడిన తర్వాత ఆ పరిశుద్ధ స్థలం నుంచి బయటికి రావడానికి జకరియకు ఆలస్యమైనప్పుడు అక్కడున్నవారు మరి వేరే వారు కూడా యాజకులు మరి లోపలికి పోవాలి కాబట్టి మరి జకరియా బయటికి వస్తే వారు లోపలికి వెళ్తారు. అతి పరిశుద్ధ స్థలంలో వారి 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 క్రమము చొప్పున వారికి సంవత్సరంలో ఒకసారి సమయం దొరుకుతుంది. మరి జకరియా ఆలస్యం అవుతున్నప్పుడు అక్కడున్న వారు ఆశ్చర్యపడి, ఇంకా జకరియా ఎందుకు బయటికి రాలేదో అని వారు ఆశ్చర్యపడి చూస్తూ ఉంటారు. 21 వచ్చిన ప్రజలు జకరియా కొరకు కనిపెట్టుకుంటూ ఆలస్యమైనందుకు, అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడి అతడు వెలుగులోకి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయాను. జకరియా ఆ పరిశుద్ధ స్థలం వచ్చి బయటికి వస్తున్నప్పుడు అతడు మాట్లాడలేకపోయినాడు. కారణం ఏంటంటే, దేవదూత చెప్పింది కదా, ఇవి జరిగేంత వరకు నువ్వు మౌనంగా ఉంటావు, ఇక నువ్వు మాట్లాడలేవు, మూగవానిగా సైగలు చేస్తూ మరి జకరియా ఆ ఒక అతి పరిశుద్ధ స్థలం నుంచి బయటికి రావడం జరిగింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, జకరియా దేవుని యొక్క దూత ఒక మాటను నమ్మలేదు కాబట్టి అతడు మూగవాడిగా అయినాడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం విశ్వాసం కలిగి ప్రార్థన చేసినప్పుడు ఇది జరుగుతుంది, ఇది దేవుడు జరిగిస్తాడు, తన చిత్తానుసారంగా తన సంకల్పం చొప్పున జరిగిస్తాడని విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా నీ ప్రార్థన విన్నపంలోకి దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూసినైతే అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందుకు అతనికి ఆలయమందు అతనికి దర్శనం కలిగినది వారు గ్రహించిరే. ఆ పరిశుద్ధ స్థలంలో జకరియకు దర్శనం కలిగి ఉన్నదని వారందరూ కూడా గ్రహించారు. అక్కడ ఉన్నవారు జకరియా ఆలస్యం చేసి మరి బయటికి వస్తున్న సమయంలో జకరియా మాట్లాడలేక మరి ముందుకు వెళ్తున్నప్పుడు అక్కడున్న వారు అనుకున్నారు జకరియకు దర్శనం కలిగింది.
అని వారు తలంచి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనము దేవుని కార్యాలు మన జీవితంలో కూడా జరగాలి అంటే మొదట మనం కనిపెట్టుకొని ఉండాలి. దేవుని చిత్తాన్ని దేవుడు నెరవేర్చేంత వరకు కూడా నువ్వు ఎదురు చూసే బిడ్డగా ఉండాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని వాక్యము తెలియజేస్తూ ఉంది. మనమందరం కూడా దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుని చిత్తాన్ని దేవుడు జరిగించే సమయం వరకు కూడా నువ్వు వేచి చూసినట్టయితే ఆశీర్వాదాలు పొందుకుంటావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. మరి వారందరూ కూడా జకర్యాకు దర్శనం కలిగి అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందుకు అతనికి దర్శనం కలిగిందని వారు గ్రహించిరి. అప్పుడు వారికి అతడు మరి సైగలు చేస్తూ మూగవాడుగా ఉండెను. మరి ఆ సమయంలో జకర్యా వారికి సైగలు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మాట్లాడలేకపోయినాడు. కారణము దేవదూత చెప్పిన మాట నమ్మలేదు కాబట్టి. వాటి జరిగేంత వరకు కూడా ఇక నువ్వు మాట్లాడలేవు అని దేవదూత చెప్పి ఉన్నది. ఇక ఆ సమయంలో జకర్యా వారికి సైగలు చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని కొరకు నిలబడాలి అని మనం తలచినప్పుడు మనం నమ్మాలి. మొదటగా మనం నమ్మినట్టయితే దేవుని కార్యాలు మనం చూడగలుగుతాము. అలా కింది వచ్చడం చూసినట్టయితే 20వ వచనం, అతడు సేవ చేసిన దినములన్నీ కూడా సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. తన సేవా కార్యక్రమాలను కూడా ముగించుకొని తన ఇంటికి వెళ్ళినాడు. ఒక మాట గమనించాలి ఇక్కడ. వీరిద్దరు కూడా బహుకాలం గడిచిన వృద్ధులే. ఎలిజబెత్ గర్భవతి అవుతున్న సమయంలో మరి అనేక మంది ఎంతో నిందలు మోపుతూ ఉంటారు. ఆ సమయంలో వారికి ఎవరికి కూడా కనిపించకుండా తాను ఆ సమయంలో గర్భవతి అయినప్పుడు మరి 3 నెలల వరకు ఆ కడుపు కనిపించేది. కానీ 5వ నెల 6వ నెల వచ్చే వరకు మరి కడుపు పెద్దగా అవుతుంది. కాబట్టి వారి నుంచి తప్పించుకోవడానికి, అంటే ప్రజలు మరి వారి నుంచి తప్పించుకోవడానికి ఎలిజబెత్ అనేక కష్టంలో పడి ఉండొచ్చు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ చూడే 24 దినంలో పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయిను. మనుషులలో ఉండకుండా అవమానమును తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములన్నీ కూడా ప్రభు ఇలాగా చేసుకున్నానని 5 నెలలు ఇతరుల కంట పడకుండా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 5 నెలలు మరి ఎవరి కంట కనబడకుండా బహుకాలం గడిచిన వృద్ధురాలైన ఎలిజబెత్ మరి తన గర్భం ధరించి ఆ గర్భంలో బాప్టిజం ఇచ్చే యోహాను ఉన్న సమయంలో 5 నెలల వరకు ఎవరికి కనిపించకుండా తాను జాగ్రత్త పడిందే. ఎందుకంటే ఇంత వృద్ధాప్తంలో ఉన్న ఈమె గర్భవతి అయిందని అనేకులు మరి మాటలు పలికేవారు, అనేకులు నిందలు మోపేవారు. వారి నుంచి తను దూరంగా ఉన్నది. కొన్ని సందర్భంలో మనం కూడా తెలివిగా నడుచుకోవాలి. మరి ప్రజలు మన గురించి మాట్లాడవలసి వచ్చిన సమయంలో వారు వేస్తున్న నిందల నుంచి కొన్ని సమయంలో మనం కూడా జాగ్రత్తగా చూసుకుంటూ జాగ్రత్తగా నడుచుకోవాలి. ఇక్కడ ఎలిజబెత్ కూడా చేసిన కార్యం చూసినట్టయితే 5 నెలలకు ఇతరుల కంటపడకుండా జాగ్రత్త పడింది. దేవుని ఆశీర్వాదం పొందుకుంది. దేవుని కొరకు జకర్యా, ఎలిజబెత్ వారు దేవుని కొరకు జీవించారు. దేవుడు తన చిత్తానుసారంగా తగిన కాలమందు వారి గర్భమందు బాప్టిజం ఇచ్చే యోహానును దేవుడు అనుగ్రహించాడు. అతడు ఎలాంటి వాడంటే గొప్ప జ్ఞానం గలవాడు. యేసు ప్రభు మార్గాలను సరళం చేయడానికి యేసు ప్రభు కంటే ముందుగా సువార్త వర్తమానంని ప్రకటించిన వాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అంత గొప్ప కుమారుని దేవుడు వారికి అనుగ్రహించాడు. ఎందుకు? దేవుని చిత్తం నెరవేర్చబడవలసిందే. బహుకాలం గడిచే వరకు దేవుడు వారిని ఎందుకు వృద్ధులుగా ఉంచాడని గమనిస్తే, దేవుని చిత్తము నెరవేర్చబడాలి అంటే ఆ బహుకాలం గడిచిన వృద్ధుని దేవుడు ఎన్నుకున్నాడు. వారికి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. అతడే బాప్టిజం ఇచ్చే యోహాను. 400 సంవత్సరంలో మలాకీ గ్రంథం తర్వాత మత్తయి సువార్త వరకు ఒక్క ప్రవక్త కూడా లేడు. దేవుడు ఎవరిని కూడా పంపలేదు. ఆ సమయంలో యేసు ప్రభు జననం గురించి, యేసు ప్రభు మరి మార్గాలను సరళం చేయడానికి ఒక గొప్ప ప్రవక్త అవసరమై ఉన్నది. అతడే బాప్టిజం ఇచ్చే యోహాను. ఎలిజబెత్ని, జకర్యాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ బహుకాలం గడిచిన వృద్ధాప్తంలో వారికి గర్భఫలం ఇచ్చి
మరి దేవుని మార్గాలను సరళం చేయడానికి దేవుడు బాప్టిజం ఇచ్చే యోహాను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. తగిన సమయమందు దేవుడు తన చిత్తానుసారంగా మనకు కూడా ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడని నువ్వు విశ్వసించినట్టయితే దేవుని కార్యాలను చూడగలుగుతాము. ఓపికతోనే మనం కనిపెట్టుకున్నప్పుడు దేవుడు తన సమయమందు దేవుడు తప్పకుండా మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని మహిమపరచే మాటలను దేవుడు మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించును కాక. మనం క్రిస్మస్ కొరకు కనిపెట్టుకొని ఉన్నాము. మనం కూడా నిజమైన క్రిస్మస్లో ప్రవేశించాలన్నదే దేవుని చిత్తమై ఉన్నదే. దేవుడు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. జకరియను ఎలిజబెత్ని ఏ రీతి అయితే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో నిన్ను నన్ను అందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. తగిన కాలమందు తగిన సమయమందు దేవుని చిత్తానుసారంగా దేవుడు తప్పకుండా మనల్ని అందరినీ కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును కాక. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ఉదయ కాలము నైనా జకరియా ఎలిజబెత్ జీవితాలు మా మధ్యలో పెట్టి నైనా మాతో మాట్లాడిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. తండ్రి నీ చిత్తానుసారంగా నైనా ఆశీర్వాదము నువ్వు తప్పకుండా అనుగ్రహిస్తావు అని నైనా జకరియా ఎలిజబెత్ జీవితాన్ని నైనా వారికి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అదే రీతిగా నైనా నీ యందు భయభక్తులు కలిగి జీవించిన బిడ్డలకు తగిన సమయమందు నీ చిత్తానుసారంగా ఆల్రెడీ నైనా నువ్వు ప్రిపేర్ చేసి ఉంచున్నావు నైనా ప్రభా. ఆశీర్వాదాలన్నీ కూడా మరి తండ్రి కనిపెట్టుకొని ఉన్న బిడ్డలకు నువ్వు తప్పకుండా అనుగ్రహిస్తావని నైనా నీ మాటలు తెలియచేసినందుకు వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. హృదయ కాలం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచి దీవించిన దేవా. మరి క్రిస్మస్ కొరకు ఎదురు చూస్తుండగా నిజమైన క్రిస్మస్లో మేమందరం కూడా ప్రవేశించడానికి నీ కృప ద్వారా సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. లోకరక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, సకల ఆశీర్వాదాలు, సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు మీ కుటుంబంలోకి తోడైండును గాక. ఆమేన్.